ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. శ్రీవారి యొక్క మొదటి గడప దర్శన టికెట్లు, దీన్ని మనం శ్రీవారి యొక్క ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ అని పిలుస్తూ ఉంటామండి. ఈ టికెట్లు మనకి ఈ నెలలో మనకి అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి ఎవరైతే శ్రీవారి యొక్క ఆదిత్యలో పాల్గొని శ్రీవారిని మొదటి గడప దర్శనం చేసుకోవాలి అనుకునేటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలో తరించండి. మనకి ఈ మొదటి గడప దర్శన టికెట్ అన్నది ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తానండి. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మన వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే మనకి ప్రతి నెల కూడా 3 నెలల ముందుగానే శ్రీవారికి ఆతిథ్యవాళ్ళు కానీ లేదా మిగిలినటువంటి అన్ని రకాల దర్శన టికెట్లు కూడా మనకి ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీడీ దేవస్థానం వారు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంటుందండి. అందులో భాగంగా మనకి ప్రజెంట్ మనకి ఆగస్ట్ నెలకి సంబంధించిన శ్రీవారికి ఆతిథ్యవ ఎలక్ట్రానిక్ పద్ధతిలో లాటరీ పద్ధతిలో శ్రీవారికి భక్తుల్ని ఈ 4 రకాల సేవలకైతే ఎంపిక చేయడం జరుగుతుందండి. ఇందులో మనకి ప్రధానంగా అందరికీ తెలిసినటువంటి సేవ సుప్రభాత సేవ, అదేవిధంగా తోమాల, అర్చన, అష్టదళ పాపధ్వాన సేవల కోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనవలసి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ సేవలు మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదండి. లక్కీ డిప్లో ఎవరైతే పాల్గొన్నారో ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు మాత్రమే ఈ 4 రకాల సేవల్లో వాళ్ళకి ఏ సేవ అయితే వస్తుందో ఆ సేవలో పాల్గొన్న తర్వాత తిరుమల శ్రీవారిని అయితే వాళ్ళైతే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ టికెట్లు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది చెప్తానండి. ముందుగా మీరు టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ కోసం ముందుగా అయితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి దీనికోసం ముందుగా అయితే మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం 2 వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే 2 సభ్యులు అయితే పాల్గొనవచ్చు. లేదా సింగిల్గా వెళ్తే సింగిలే కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇందులో మీకు ఈ 4 రకాల సేవలు కూడా మనకి చాలా తక్కువ రేట్లో మనకి అందుబాటులో ఉంటుందండి. మనం సాధారణంగా తిరుమల శ్రీవారిని ఎల్లవం దర్శనం చేసుకోవాలంటే మొదటి గడప దర్శనం చేసుకోవాలంటే మనకి కనీసం 10,000 రూపాయలు అయితే ఉండాలి. శ్రీవారి ట్రస్ట్కి ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళు మాత్రం తిరుమల శ్రీవారిని దగ్గరగా వెళ్ళి చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. లేదనుకుంటే ఇంచుమించుగా మనకి 50 లక్షలు కానీ 1 కోటి రూపాయలు కానీ ఇలా ఎవరైతే డొనేషన్ చేస్తారో వీళ్ళు కానీ లేదా ప్రోటోకాల్లో ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ అదేవిధంగా ఐఏఎస్లో ఐపీఎస్లో జడ్జిలు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా శ్రీవారిని ఎల్లవం దర్శనం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సాధారణంగా. లేదా వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్ లెటర్ ఏదైతే ఉంటుందో వాళ్ళైతే మనకి 3వ గడప దగ్గర నుండి తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆ టికెట్ కాస్ట్ కూడా మీకు 500 రూపాయలు ఉంటుందండి. కాకపోతే ఈ 4 రకాల సేవల్లో మనకి 3 సేవలు మనకి కేవలం అతి తక్కువ రేట్లో మనకి అందుబాటులో ఉంటాయి. అది కూడా ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతాయి. కేవలం చెప్పాలంటే ఒక 120 రూపాయల టికెట్ తోటి మనం శ్రీవారిక సుప్రభాత సేవలో పాల్గొని అదేవిధంగా శ్రీవారిని మనం దగ్గరికి వెళ్ళి చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అది ఎల్లవం దర్శనం లేదా మొదటి గడప దర్శనం లేదా విఐపి దర్శనం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అది కూడా శ్రీవారికి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఆనంద నిలయం లేదా బంగారపు వాకిలి, అందులో ఇంచుమించుగా మనం 30 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు స్వామివారి యొక్క మెయిన్ ఆలయంలో ఉండి మనకి స్వామివారికి జరుగుతున్న ఈ సేవల్ని కళ్ళారా చూసిన తర్వాత మనకి శ్రీవారికి దర్శనం అయితే కల్పించడం జరుగుతుందండి. అందుకనే ఈ సేవలకి సెలెక్ట్ అవ్వడానికి పూర్వజన్మ సుకృతం అదేవిధంగా స్వామివారికి అనుగ్రహం కూడా మన మీద ఖచ్చితంగా ఉండి తీరాలి. అప్పుడు మాత్రమే ఈ లక్కీ డిప్లో మనం సెలెక్ట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. చాలామంది శ్రీవారి భక్తులు మొదటిసారి లక్కీ డిప్లో పాల్గొన్న వాళ్ళకి కొంతమంది సెలెక్ట్ అవుతూ ఉంటారు. కొంతమంది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా ట్రై చేసినా కూడా లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి చాలా కష్టంగా అవుతూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు నేనే ఉన్నానండి, సుమారుగా 4-5 సంవత్సరాలు బట్టి లక్కీ డిప్లో ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా లక్కీ డిప్లో పాల్గొనడం జరుగుతుంది. ఇప్పటిదాకా నేనైతే సెలెక్ట్ కాలేదు.
కాకపోతే మన వీడియో చూసినటువంటి చాలామంది శ్రీవారి భక్తులు మొదటిసారి చూసిన వాళ్ళు కానీ లేదా 2-3 సార్లు చూసిన వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే లక్కీ డిప్లో పాల్గొన్న వెంటనే వాళ్ళైతే సెలెక్ట్ అవుతున్నారు. అంటే దీని అర్థం స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు వాళ్ళ మీద ఉన్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే నేనే ఉన్నాను, నేనే ఎన్నో వీడియో చేస్తూ ఉంటాను, స్వామివారి గురించి చెప్తూ ఉంటాను అయినా కూడా నేను ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ కాలేదంటే ఇంకా స్వామివారికి అనుగ్రహం నా మీద లేనట్టుగానే నేను భావిస్తూ ఉంటాను. అంటే స్వామివారు మంచి జీవితం ఇచ్చారు, ప్రశాంతమైనటువంటి లైఫ్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కాకపోతే ఆయన దగ్గరగా వెళ్ళి చూసేటువంటి భాగ్యాన్ని ఇంకా నాకు ప్రసాదించలేదు. దానికి తగ్గట్టుగా నేను ఇంకా ప్రయత్నం చేయాలి స్వామివారి యొక్క పాదాలు పట్టుకోవడానికి. నా మనసు ఆయన పాదాల వద్ద లేదా ఆయన నామం వద్ద ఉండడానికి మరింతగా ప్రయత్నం చేస్తే ఆ కరుణ కటాక్షాలతోటి స్వామివారికి అనుగ్రహం నాకు కలుగుతుంది అనేటువంటి భావంతో నేను ప్రతి నెల కూడా లక్కీ డిప్లో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కూడా ప్రతి నెల కూడా ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యే వరకు కూడా లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు. ఎందుకంటే మనకి అదృష్టం ఉండాలని చెప్తున్నాం కదండి. ఇందులో మీరు మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మనకి శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ అని మనకైతే హోమ్ పేజీలో కనిపిస్తుందండి. అంటే లోగో ఒకటి కనిపిస్తుంది. అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్ అని ఉంటుంది. అక్కడ కూడా మనకి ఈ లక్కీ డిప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే మనకి ఈ నెల అంటే మే నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి మే నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి శ్రీవారి భక్తులకి టీడీ దేవస్థానంలో అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. ఈ లక్కీ డిప్ అన్నది మనకి ఆగస్టు నెలకు సంవత్సరం బట్టి లక్కీ డిప్ కాబట్టి మీరైతే రేపు వచ్చేటువంటి 18వ తారీఖున మీరైతే లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత నేను చెప్పినట్టుగా లోగో మీద కానీ లేదా లేటెస్ట్ అప్డేట్ దగ్గర మనకి క్లిక్ హియర్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినా కూడా మీరు ఈ లక్కీ డిప్ కోసం మనకి డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయండి. అక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. మీకు ఈమెయిల్ ఐడి, మీకు నేము, అయితే ఇద్దరు ఉన్నారనుకోండి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ అన్నది ఇద్దరు యొక్క డీటెయిల్స్, ఆధార్ కార్డ్ నెంబరు, మీకు ఏజ్, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత మనకి సెకండ్ స్టెప్ కింద మనకి సేవలు అయితే ఓపెన్ అవుతాయండి. ఇందులో సుప్రభాత్ సేవ అయితే 120 రూపాయలు ఉంటుంది టికెట్. అదేవిధంగా తోముల సేవ, అర్చన సేవ, అష్టదళ పాదపద్మరాధన సేవలు, ఈ 4 రకాల సేవలు అయితే ఉంటాయి. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, ఈ 4 రకాల సేవలకి ఒకేసారి లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందా ఉండదా, లేదా ఒకే సేవని ఒకే డేట్ని ఎంపిక చేసుకోవాలా, లేదా ఒకే సేవని లేదా మనకి ఆగస్టు నెలకు సంబంధించిన అన్ని డేట్లు కూడా ఎంపిక చేసుకోవాలని చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. మనకి ప్రతి నెల కూడా ఈ సేవలు అన్నది కేవలం 8,500 లోపే ఉంటాయండి టికెట్లు. కాకపోతే లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తుల సంఖ్య సుమారుగా 3 లక్షల నుండి 5 లక్షల పైన ఉంటారు ప్రతి నెల కూడా. కాబట్టి మనకి లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వాలంటే ఉన్న ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకుని వీళ్ళు లక్కీ డిప్లో పాల్గొనడం మంచిదండి. కొంతమంది శ్రీవారి భక్తులు వాళ్ళ యొక్క స్పెషల్ డే ఏదైతే ఉంటుందో, అంటే పెళ్లి రోజుని కానీ లేదా పుట్టినరోజుని కానీ లేదా వాళ్ళకి హాలిడేస్ రోజుల్లో కానీ ఈ సేవలకి ఎంపిక చేసుకోవడం జరుగుతుంటుంది. మీరు అలా కాకుండా 4 రకాల సేవలను కూడా సెలెక్ట్ చేసుకుని మనకి ఆగస్టు నెల అంతా కూడా ఎంపిక చేసుకుని డేట్లను కూడా సెలెక్ట్ చేసుకుని లక్కీ డిప్లో పాల్గొంటే ఏదో ఒక డేట్కి ఏదో ఒక రకమైన సేవకి మీరు ఎంపిక అవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఈ 4 రకాల సేవలు కూడా మనకి తిరుమల శ్రీవారి యొక్క ప్రధాన ఆలయంలో జరుగుతుంటాయి. ఇంచుమించుగా 30 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు కూడా మీరు స్వామివారి ఆలయంలో ఉండి స్వామివారికి జరుగుతున్న ఈ 4 రకాల సేవలు చూసిన తర్వాత మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ 4 రకాల సేవలు కూడా కాబట్టి ఒక సేవ మంచిది, ఒక సేవ మంచిది కాదు అనేటువంటి ఆలోచన అయితే మీకు ఉండొద్దండి. అటువంటి ఆలోచన కూడా చేయొద్దు. ఈ 4 రకాల సేవలు కూడా మంచివే. ప్రతిదీ కూడా మనం శ్రీవారి యొక్క సేవలో తరించడానికి, శ్రీవారిని దర్శించుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో మనకి ఇంచుమించుగా ఒక నెలకి అంటే ఒక రోజుకి వచ్చి సుప్రభాత్ సేవ టికెట్లు మనకి 270 టికెట్లు ఇంచుమించుగా ఉంటాయండి. అదేవిధంగా మనకి ఇదైతే వారం అంతా కూడా ఉంటుంది. సుప్రభాత్ సేవ అయితే సోమవారం దగ్గర నుండి మళ్ళీ ఆదివారం వరకు కూడా ఈ సుప్రభాత్ సేవ ప్రతిరోజు కూడా శ్రీవారికి జరుగుతుంటుంది. ఇందులో తోమాలు కానీ అర్చన సేవలు కానీ మనకి వారానికి 3 రోజులు మాత్రమే ఉంటాయండి. అది కూడా మంగళవారం, బుధవారం, గురువారం మాత్రమే ఉంటాయి. మనకి టికెట్లు 10 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయండి. రోజుకి 10 టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఇవైతే మనకి గర్భాలయం దగ్గరలో అంటే మనకి 3వ గడప దగ్గర నుండి కానీ 4వ గడప దగ్గర కానీ 2వ గడప దగ్గర కానీ మనం కూర్చొని స్వామివారికి జరుగుతున్న సేవలు చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో మనకి అష్టదళ పాదపద్మరాధన సేవ అయితే మనకి వారానికి ఒకసారి మాత్రమే జరుగుతుందండి. మనకి ఒక 60 టికెట్ల వరకు కూడా అందుబాటులో ఉంటాయి. అంటే ఇంచుమించుగా ఇవన్నీ కూడా కాలిక్యులేట్ చేసినా కూడా మనకి 8,500 టికెట్లు లోపే ఉంటాయి. కాబట్టి మీరు అన్ని అవకాశాలు ఉపయోగించుకుని అన్ని సేవల్ని అన్ని డేట్లు కూడా ఎంపిక చేసుకుని పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. పాల్గొన్న తర్వాత మనకి దేనికి సంబంధించిన రిజల్ట్ అన్నది మనకి రేపు మే నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి రావడం జరుగుతుందండి.
ఒకవేళ మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ కాలేదనుకోండి, మీకు అయితే ఎస్ఎంఎస్ అయితే రాదండి. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల ఎస్ఎంఎస్ వచ్చిందా రాలేదన్నది మీకు డౌట్ ఉందనుకోండి, మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే టీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యారో సేమ్ అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మనకి పైన టాప్లో హిస్టరీ ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే మనకి లక్కీ డిప్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే దాని మీద డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతే మీకు ఏ సేవ అయితే వచ్చిందో ఆ సేవ తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి మళ్ళీ టీడీ దేవస్థానం వారు 2 days వరకు కూడా శ్రీవారి భక్తులకు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా మనకి మే నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి మనకి మే నెల 22వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల లోపు మీకు ఏ సేవ అయితే వచ్చిందో ఆ సేవ దగ్గర ఒకటి అమౌంట్ కట్టాలి. అంటే ఇందులో సుప్రభాత సేవ 120 రూపాయలు ఈచ్ పర్సన్కి, తోమల సేవ అయితే 220 రూపాయలు, అర్చన సేవ అయితే 220 రూపాయలు, అష్టదళ పాద పద్మనాభ సేవ అయితే 1250 రూపాయలు చొప్పున ఉంటుంది. కాబట్టి ఇద్దరికి కలిపి ఉదాహరణకి సుప్రభాత సేవ అనుకుంటే ఇద్దరికి కలిపి 240 రూపాయలు అయితే ఉంటుంది. ఇద్దరికి కలిపితే ఒకరికి అయితే 120 రూపాయలు. కాబట్టి అప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేసి అది కూడా 1 MB లోపు ఉండాలి. మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకుని మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టిన తర్వాత మాత్రమే పూర్తి సేవలు అయితే పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఇందులో సుప్రభాత సేవలు అయితే 12 సంవత్సరాల లోపల మీ పిల్లలను అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి 3 సేవలకి చిన్నపిల్లలను అయితే తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యేంత వరకు కూడా ఇలా పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మీకు దీనికి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ ఛానల్ కానీ, మన భక్తి మార్గం యూట్యూబ్ ఛానల్ కానీ, ఇన్స్టాగ్రామ్ని కానీ, ఫేస్బుక్ని కానీ, టెలిగ్రామ్ గ్రూప్లో కానీ, టెలిగ్రామ్ ఛానల్లో కానీ మీరు జాయిన్ అవుతే అందరికంటే ముందుగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి ప్రతి అప్డేట్ కూడా మీకు అందడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలను ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. మరొకసారి చెప్తున్నానండి, ఆకర్షణ సంస్థ బట్టి శ్రీవారిక ఆదిత్య సేవ లక్కీ డిప్ అన్నది రేపు మే నెల 20 అంటే 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే ప్రతి శ్రీవారి భక్తులకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.